ఇక ప్రియ చెంప చెల్లుమనిపించిన తర్వాత రాధ ఆగ్రహంతో అసలు నీకు సిగ్గుందా? అమెరికాలో చదువుకున్నావు. ఆ బుద్ధి ఎక్కడికి పోయింది? ఓ అమ్మాయితో ఇలాంటి మాటలు మాట్లాడతారా? అసలు నీకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నా నా దగ్గర మెనూ ఉందా? స్కెచ్ వేస్తానా? 100,00,00,000 టార్గెట్ పెట్టుకున్నానా? అసలు నీకు ఫ్యామిలీ గురించి తెలుసా? నాన్న ప్రేమ గొప్పతనం తెలుసా? నాన్న అంటే దేవుడి కంటే ఎక్కువ. నన్ను అంటున్నావు. నా గురించి అంటున్నావు. నీ క్యారెక్టర్ ఏంటి? ఒంటరి ఆడపిల్ల ఇంటికొస్తే ఇలానేనా మాట్లాడుతున్నావు? ఎన్ని రకాలుగా ఏడిపిస్తున్నావు? నువ్వు ఇంకా ఈ బరి తెగించకు. ఇంకోసారి నోరు తెరిస్తే చెంప పగులుతుంది. ఏం చూసుకునే నీకింత పొగరు? నీ అందమా? ఈ బంగ్లానా? కారు చూసుకునా? ఇవుంటే నువ్వు గొప్పదానివైపోతావా? ఆడపిల్ల అంటే అనుకువ పద్ధతి ఉండాలి. నా గురించి గానీ, నా పేరెంట్స్ గురించి గానీ మాట్లాడే అర్హత నీకు లేదు. ఎప్పుడు ఎవరి కొంపలు కూల్చుదామా అని నువ్వు, నీ తల్లి ఆలోచిస్తుంటారు. ఇది ఒక జన్మేనా? అసలు నీది ఒక పెంపకమేనా? విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకోలేదు. నీకా బాధ ఉంది. అది మాట్లాడు. విక్రమ్ మీద ప్రేమను పెంచుకున్నావు. ఆ విషయంలో తిట్టు. కత్తులతో కోసినట్టుగా ఆడపిల్ల వ్యక్తిత్వం కించపరిచేలా మాట్లాడతావా? అసలు నన్ను అనే ముందు నీ అర్హత ఏంటో తెలుసుకో. నా గురించి నీకేం తెలుసు? నేను టీ కొట్టు పెడితే తప్పేంటి? ఇప్పుడు చెప్పు. క్యారెక్టర్ నీకు లేదా? నాకు లేదా? ఇక్కడి నుంచి వెళ్ళు. కొట్టడం కాదు, నిన్ను చంపేస్తా. నా కళ్ళ ముందు ఉండకు పో అని ఫైర్ అవుతుంది రాధ. ఇక దమయంతి మాటను గుర్తు చేసుకుంటూ తనలో తానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు విక్రమ్. దుర్గగాన్ని వదిలిపెట్టకురా అని తండ్రి నందకుమార్ అంటాడు. రాధని ఏడిపించిన వాణ్ణి వదిలిపెట్టకు నాన్న. రాధ జీవితంతో ఆడుకున్న వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తుంది. లీగల్గా కేసు పెట్టి అరెస్ట్ చేసి నా పవర్ ఏంటో చూపిస్తా అని విక్రమ్ అంటాడు. తప్పు చేస్తున్నావు అని విక్రమ్ని అడ్డుకుంటాడు రామచంద్రయ్య. కేసుని పర్సనల్గా తీసుకుంటే ఏం చేయలేవు. ప్రొఫెషనల్గా ఆలోచించు. అప్పుడే సమస్యల్ని పరిష్కరించుకోగలవు. ఇద్దరు పోలీసులు ఉన్న ఇంట్లోకి వచ్చాడు. నువ్వు ఎస్ఐ అని తెలిసి కూడా వచ్చాడు. అంటే వాడు చాలా తెలివిగా వచ్చాడు. ఇన్నాళ్ళు రానివాడు ఈరోజు ఎందుకు వచ్చాడు? టైం ఎందుకు తీసుకున్నాడు? వాడి మాటల్లో కాదు, వాడి మనసులో ఏముందో తెలుసుకోవాలి. నువ్వు కేసు పెట్టాలి, రచ్చ చేయాలి అని వాడు కూడా ఇలానే చేశాడేమో. వాడి ట్రాప్లో నువ్వు పడాలని ఇదంతా చేశాడేమో. రాధని బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నాడేమో. అప్పుడు వాడి మీద ఈగ వాలినా అది నీ మీదకే వస్తుందని అలా కావాలనేదే ఇదంతా చేస్తున్నాడేమో. వాడిని చూసావా? వాడి మాట తీరును అంచనా వేశావా? దిగే ముందే లోతు అంచనా వేయాలి. దిగిన తర్వాత ఏం చేయలేం. వాడొక సైకోపాత్‌లా ఉన్నాడు. భయం లేదు. స్ట్రాంగ్‌గా ఉన్నాడు. చాలా క్లారిటీగా మాట్లాడాడు. వాడొక చీప్ రౌడీ కాదు. చీమల పుట్టలో చీమలు మాత్రం ఉంటాయని అనుకోవద్దు. పుట్ట పగలగొడితేనే తెలుస్తుంది. ఎమోషనల్‌గా కాదు, ఎఫెక్టివ్‌గా ఆలోచించు. ఓ పోలీస్ ఆఫీసర్‌గా ఆలోచించు. వాడిని ఒక పుస్తకంలా చదువు, అంచనా వెయ్యు. అప్పుడు ఆధారం దొరుకుతుంది అని రామచంద్రయ్య సలహా ఇస్తాడు. థాంక్స్ మామయ్య అని విక్రమ్ అంటే కోపాలు, గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నువ్వు నా డిపార్ట్మెంట్ వాడివి కాబట్టి నాకున్న అనుభవంతో ఇదంతా చెప్పాను అని వెళ్ళిపోతాడు రామచంద్రయ్య. నీకు నా మీదెంత కోపం ఉందో అంతకు రెట్టింపు ప్రేమ ఉంది అని విక్రమ్ లోలోపల అనుకుంటాడు. సమయానికి వచ్చి మంచి సలహా ఇచ్చావు మామయ్య అని విక్రమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ప్రియ, ఆ రాధ నన్ను కొట్టింది. నిన్ను నన్ను కలిపి తిట్టింది. చాలా బాగా మాట్లాడింది. బలంగా కొట్టింది తెలుసా? నువ్వు వెళ్ళి ఇప్పుడు రాధని అడుగుతావా? మెడపట్టి బయటకు గెంటేస్తే వెళ్తుందా? మళ్ళీ బావ లోపలికి తీసుకొని వస్తాడు అని దమయంతితో ప్రియ చెప్తుంది. రాధ ఇంట్లోనే ఉండాలి. బయటకు పంపిస్తే ఆ దుర్గాగాడి ప్లాన్ వర్కౌట్ కాదు అని లోపల ప్రియ అనుకుంటూ ఉంటుంది. నా మీద ప్రేమ ఉంటే విక్రమ్‌ని, రాధని కలవకుండా చెయ్యు అని దమయంతిని ప్రియ అడుగుతుంది. నేను కొట్టిన దానికి నేను బదులు తీర్చుకుంటాను అని దమయంతి శపథం చేస్తుంది. ఇక మరోవైపు చెయ్యని నేరానికి నిందలు మోస్తున్నాను. ఎందుకిలా జరుగుతుంది అని రాధ ఏడుస్తూ ఉంటే విక్రమ్ చూసి బాధపడతాడు. రాధకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు విక్రమ్. నేను పేదరికంలో పుట్టాను. పేదదాని అని ఎప్పుడూ అనిపించలేదు. అమ్మ నాన్నలతో గొప్పగా సంతోషంగా ఉన్నాను. చెప్పులు లేకుండా నడిచాను. భూతల్లి స్పర్శ ఎంతో ఆనందంగా ఉండేది. ఈ ఇంట్లో మాత్రం ముళ్ళు గుండెకు గుచ్చుకుంటుంది. టీ కొట్లో ఎప్పుడూ ఆనందం, చిరునవ్వులే ఉండేవి. ఇలాంటి పరిస్థితులు నాకెప్పుడు రాలేదు. నా జీవితంలో చీకటి కమ్ముకున్నట్టుగా అనిపిస్తుంది. నిందలు పడలేదు, తప్పులు చేయలేదు. కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నా మీదే అన్ని నిందలు, తప్పులు పడుతున్నాయి. తెలిసి తెలిసి ఉబ్బిలోకి వెళ్తున్నానా అని రాధ బాధపడుతూ ఉంటుంది. అసలు ఆడదానికి ఇలాంటి పరీక్షలు, శిక్షలు రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం ఒకటే దారి. నీకెవరున్నా లేకపోయినా నేనున్నాను రాధా అని విక్రమ్ ఓదార్చుతాడు. ఇంతలో దమయంతి వచ్చి రాధ మీద కేకలు వేస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.